రాష్ట్రంలో అంగన్వాడీల అభివృద్ధికి అందులో చదువుకునే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. వెంకటగిరి పట్టణం పింజల వీరయ్య కళ్యాణ మండపంలో జరిగిన పోషణ్ అభియాన్ మరియు అంగన్వాడీల సాధికారత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్, ప్రెషర్ కుక్కర్ పంపిణీ చేశారు. అనంతరం పలువురు చిన్నారులకు తన చేతుల మీదుగా అన్నప్రసన్న చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల జీతాలు 4,500 రూపాయల నుంచి 7,500కి, ఆ తర్వాత 10,500కి పెంచారని గుర్తు చేశారు. కానీ గత 5 ఏళ్ల పాలకులు కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచి గొప్పలు చెప్పుకున్నారని, అంగన్వాడీలకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వలేదని విమర్శించారు. సెలవులు పనిచేయక మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక 5G మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఫోన్ 5Gకి సంబంధించిన ఫోన్లు మొత్తం రాష్ట్రం మొత్తం మీద 55,000 చిల్లర ఫోన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ అంగన్వాడీ సెంటర్స్ అంటే సాక్షి అంగన్వాడీ సెంటర్స్ అవి ఒకటి మన ప్రాజెక్టులో 51 సాక్షి అంగన్వాడీ కేంద్రాలు శాంక్షన్లో ఉన్నాయి. ఈ ఒక్కొక్క కేంద్రానికి ₹1,00,000 లెక్కన మనకి ప్రభుత్వం తరపున వచ్చాయి. అదేవిధంగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఈరోజు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మన హైదరాబాద్లో ఏ విధంగా చేశారో దానికన్నా మిన్నగా చేయాలని మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. గతంలో మేమేదో పట్టణం నొక్కామని చెప్పుకునేవారు. ఆ పట్టణం మనం కూడా నొక్కున్నాం. ఆ రోజు 15వ తారీఖు ఎప్పుడు మీకు శాలరీ బయటి, ఈరోజు 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు రోజు మీ శాలరీస్ పడతాయి, లేదంటే 1వ తారీఖు ఖచ్చితంగా మీ శాలరీస్ పడతాయి. కాబట్టి మన ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో చూశారు మీరు. దానికి మాత్రమన్నప్పుడు మీరందరూ కూడా వన్ సైడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్రానికి అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది ఎవరు ముఖ్యమంత్రి అయితే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా ఈరోజు అందరికీ అర్థమైంది. 4,500 రూపాయలకి శాలరీ ఉండింది. తర్వాత చంద్రబాబు నాయుడు మిమ్మల్ని గుర్తించి 7,500 రూపాయలు చేశాడు. 7,500 రూపాయల తర్వాత మళ్ళా 10,500 రూపాయలు చేశాడు. తర్వాత 1,000 రూపాయలు పెంచాడు. కుస్తీ 1,000 రూపాయలు. అది మీరు ఇంకా అచ్చికొట్టు కూడా బాగుండేది. ఆ 1,000 రూపాయలు తీసుకున్న ఉంటే కూడా బాగుండేది. 1,000 రూపాయలు పెంచాడు అంటే ఒప్పదనమాట. వాడు మాత్రం లక్షలు కూడా దోసుకోవచ్చు, ఇట్లాంటి ఇచ్చారని మాత్రం ఒప్పదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. అమరావతి టాటా ట్రస్ట్ నుంచి మన అంగన్వాడీ సెంటర్స్ లో ఎవరైతే బరువు తక్కువ ఉంటారో పిల్లలు, వాళ్ళకి అడిషనల్ గా వీళ్ళు బాలామృతం అనేది నీ బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కాదు. ఆ బిడ్డలు చదువుకుంటే బయట కూడా ఎక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మంచిగా చెప్పి ఈ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒక బిడ్డ తల్లి ముగ్గురు అన్నప్పుడు ఒక బిడ్డకి ఇస్తే ఏమవుతుందో కూడా కనీసం ఆలోచించకుండా వాళ్ళకి బుద్ధి జ్ఞానం కూడా లేకుండా చేశారు. ఈరోజు
నలుగురున్నా 5 మంది ఉన్నా మనం తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా చెప్పాలి, ఏ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఏ ప్రభుత్వం అయితే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి అనేది కూడా మీ అందరూ చెప్పాలి. ఎందుకంటే కన్న తల్లి తర్వాత తల్లులు మీరు, ఆ బిడ్డలు ఎక్కువ టైము మీతో ఉంటారు. ఉదయం వచ్చారంటే మధ్యాహ్నం వరకు ఉండొచ్చు, సాయంత్రం వరకు కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ బిడ్డల్ని తీర్చిదిద్దే అవకాశం మీకుంది. తల్లి తర్వాత తల్లులు మీరు కాబట్టి ఎంత కూడా చెప్పాలని పని మంచి అలవాటు నేర్పించి వాడిని దారిలో పెట్టి బాగా అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యంగా మన లోకేష్ బాబు కూడా ఇప్పుడు పరిశ్రమలు తీసుకురావాలి. గతంలో పరిశ్రమలు వచ్చేటన్నీ వెళ్ళిపోయినాయి భయపడి. ఈ రోజు తీసుకురావాలంటే ఆ అన్ని దగ్గర తిరిగి ఒకటే అడుగుతున్నారు, మళ్ళా ప్రభుత్వం రావాలని గ్యారంటీ ఏంటి, మేము వస్తాం, పరిశ్రమలు పెట్టాం, తర్వాత మా పరిస్థితి అడుగుతున్నారు. 51 అంగన్వాడీ కేంద్రాలకి మరి టాయిలెట్ అని కూడా కట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో టాయిలెట్ కూడా లేవు. అదేవిధంగా 36 అంగన్వాడీ కేంద్రాలకి వాటర్ కనెక్షన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో 51 అంగన్వాడీ కేంద్రాల్లో ₹1,00,000 చొప్పున 51 LED టీవీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్, వాటర్ ఫిల్టర్స్ ఇవ్వడం కూడా జరిగింది. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. 261 అంగన్వాడీ కేంద్రాలు అందరికీ కూడా 5G మొబైల్స్ మరి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం 260 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్, ఇప్పుడు మనం స్టవ్ ఇస్తా ఉన్నాం, ఇండక్షన్ స్టవ్లు. మరి 260 కుక్కర్లు మరియు వంట పాత్ర కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో అంగన్వాడీ టీచర్ పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం పడేది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బిడ్డలు కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈరోజు మనం చేస్తా ఉన్నాం. గతంలో ఒక తల్లికి ఒక బిడ్డగా ఇచ్చేవాడు.